బస్సులపై ఆర్టీఓ అధికారులు కొరడ చూపుతున్నారు. ఈరోజు స్కూల్స్ తిరిగి ప్రారంభం కావడంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జోన్లను కవర్ చేస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి హైదరాబాద్ జోన్లో ఉన్నాను. ఇప్పటికే 400 పైగా ఫిట్నెస్ బస్సులను చెక్ చేశారు. దాన్ని ఏ విధంగా ఉంది, స్టాండర్డ్ కావచ్చు, కాలం చెల్లిపోయిందో వీటినన్నింటినీ చెక్ చేసిన అనంతరం అవి పర్ఫెక్ట్గా ఉంటేనే వాటిని పర్మిషన్ ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో అనేక ఉదాహరణలు ఎదురయ్యి లక్షలు పెట్టి చదివిస్తున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సులు వాళ్ళు నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. అలాంటివి ఇప్పుడు రిపీట్ కాకుండా ఆర్టీఓ అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు చేస్తున్నారు. అన్ని జోన్లోనూ ఈ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇటు ఆర్సీ కావచ్చు, లైసెన్సు, ప్రధానంగా డ్రైవర్ 60 ఏళ్ళు పైబడి ఉంటే ఖచ్చితంగా ఆ బస్సును సీజ్ చేస్తున్నారు, లైసెన్స్ను సీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి బస్సుకు మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది కనిపించాలి. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కూడా ఖచ్చితంగా కనిపించాలి. ఈ ప్రమాణాలు పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా అనేక బస్సులు సీజ్ చేశారు. అయినప్పటికీ ఒకవైపు తక్కువ డబ్బు కోసం అంటూ కూడా ఒకవైపు అటు యాజమాన్యాలు ఇటు ఏజ్ పైబడిన వారిని కావచ్చు, ఫిట్నెస్ లేని బస్సులను కావచ్చు నడుపుతున్నారు. దీని కారణంగా ఎంతోమంది విద్యార్థులు బలి అవుతున్నారు. వారిని ఈసారి రిపీట్ కాకుండా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అటు రవాణా శాఖ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఖచ్చితంగా ప్రతి బస్సును ఫిట్నెస్ చెక్ చేసిన అనంతరమే అటు వాళ్ళని అలౌ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. సో ఈ సందర్భంగా అన్ని బస్సులకు ఫిట్నెస్ చెక్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా వాళ్ళకి ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా, ఆయనకి ఏ విధంగా ఉందో ఆయనకి హెల్త్ చెకప్ కూడా చేసి బీపీ అదేవిధంగా ఐ చెకప్ చేసిన అనంతరం ఆయనకి ఎలాంటివి మొత్తం కూడా హెల్త్ ఈజ్ నార్మల్ అని అంటే వాళ్ళని గో హెడ్ అంటున్నారు. సో మొత్తం కూడా 360 రోజులు తనిఖీలు చేస్తాం. కానీ ఇప్పుడు 2 months కొంచెం రెస్ట్ రావడంతో వీటికి ఇప్పుడు ఎక్కువగా పెంచాము, ఇప్పుడు ఎక్కువ తనిఖీలు చేస్తున్నాం అంటూ కూడా ఆర్టీఓ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి బస్సులోనూ ఒకవైపు కిట్ ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ కూడా ఉండాలంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. వీటిని ప్రమాణాలు పాటించకపోతే ఖచ్చితంగా సీజ్ చేస్తామని అందులో భాగంగా ఈరోజు నగర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రధాన కూడళ్ళ దగ్గర ప్రతి ఏదైతే స్కూల్ దగ్గర మొత్తం కూడా చెక్ చేసిన అనంతరం వాటికి నిజంగా పర్ఫెక్ట్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. లేకుండా వాటిని సీజ్ చేసి ఎక్కడికక్కడ వాళ్ళని మొత్తం లైసెన్స్ కావచ్చు, బస్సును కావచ్చు, ఇటు యాజమాన్యాలకు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద రానున్న రోజుల్లో ఇంకా ఈ ఫిట్నెస్ అనేది ఇంకా పెంచే అవకాశం ఉంది. ఈ తనిఖీల సంఖ్య ఇంకా పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు ఆర్టీఓ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా జ్ఞానేశ్వర్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.